తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వృద్ధాప్యం శాపం కాకుండా వరంగా మారాలంటే నేటి యువత తల్లిదండ్రులపై ప్రేమను చూపించాలని ఆకివీడు తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆకివీడు సర్ ఆర్థర్ కాటన్ వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆకివీడు లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులను ఘనంగా సత్కరించారు. అనంతరం లయన్స్ మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎంవీఎస్ రాజు, వృద్ధుల సంఘం అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్యలు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు. అనంతరం లక్ష్మీ హాస్పిటల్స్ డాక్టర్ నవీన్, డాక్టర్ కవితల ఆర్థిక సహకారంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు, కంబంపాటి నరసింహం, మోరా జ్యోతిరెడ్డి, ముదండి నాగమణి, జక్కీ అహ్మద్, నేరేళ్ల చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ని, ముఖ్యంగా తల్లిదండ్రులను కానీ నిర్లక్ష్యం చేస్తే కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. చాలా కేసులు మేము నష్టపోవడంలో పనిచేసిన చాలా కేసులు మేము పరిష్కరించడం జరిగింది. ఎవరైనా సరే వృద్ధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైనా సరే కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని నిరాదరణకు గురి చేస్తున్నాను వీలైతే ఒక్క పిటిషన్ ఫైల్ చేయండి. రెవెన్యూ డివిజన్ వారికి మేము ఇప్పటికీ డాక్టర్ గారు మాకు ఈ కార్యక్రమం నిర్వహణకి ముఖ్యమైనటువంటి గౌరవ అధ్యక్షులు మా డాక్టర్ ఎంఎస్ గారు, ఆయన యొక్క ఆలోచనలతో ఆయన యొక్క చేసేటువంటి ఆయన ఏం చెప్తా చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. మాదేమీ లేదు. కాబట్టి ఇక్కడ మేము ఇంచుమించు 102 కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు ఇంచుమించుగా 102 కార్యక్రమాల ద్వారా పేద వృద్ధులకి దాతల సహకారంతో సుమారు 8,000 దుప్పట్లు ఇచ్చాం, 6,000 చీరలు ఇచ్చాం, 6 సార్లు పంచాయతీ కార్మికులకు యూనిఫారం మా డాక్టర్ గారు ఇచ్చారు. అలాగే 200 మంది ఓతకారులు ఇచ్చాం. అదేవిధంగా 100 మందికి కళ్ళజోళ్ళు వేయించాం. ఈ రకంగా 22 లక్షల రూపాయలు విలువైనటువంటి సరుకులు దాతల దగ్గర తీసుకుని మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా మరి కాస్త 60-65 సంవత్సరాల వరకు పనిచేయగలుగుతారు. తర్వాత పనిచేయాలంటే చాలా కష్టం. అంచేతే మరి ఎవరికైనా కూడా రిటైర్మెంట్ ఉంటుంది. ఆ విధంగా రిటైర్మెంటు తీసుకున్న వాళ్ళు, అంతేకాకుండా వాళ్ళు వృత్తిలో ఏ వృత్తిలో పనిచేసినా కూడా వాళ్ళు 60-65 సంవత్సరాల తర్వాత వాళ్ళు పెన్షనర్స్ కింద మరి మారటం జరుగుతుంది. ఈ 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి రాయితీలు ఇవ్వటం కూడా జరుగుతోంది. ఆ రాయితీలను కూడా అందరూ కూడా అందిపుచ్చుకుని వాళ్ళు చక్కగా జీవించటం జరుగుతోంది. మరి ఈ వృద్ధుల సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతోంది. భవన నిర్మాణ కార్మికులైన తమకు 6 నెలలుగా ఇసుక దొరకక పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, రాత్రిపూట కాకుండా పగలు ఇసుక వెబ్సైట్ ఓపెన్ అయ్యేలా చేసి తమ సమస్యలు పరిష్కరించాలని భీమవరం తాలూకా తాపీ పనివాళ్ల యూనియన్ అధ్యక్షులు మెర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి ఏడుకొండలు కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుకను 5 యూనిట్లు బ్లాక్లో 30,000కు అమ్ముతున్నారని, దానివల్ల యజమానులు ఎవరూ ముందుకు రావడం లేదని, ఇసుక బుకింగ్ ఆన్లైన్ చేసుకుందామనుకుంటే రాత్రి 12 గంటలకు సైట్ ఓపెన్ అవుతుందని, గంటలోపు బుకింగ్ ముగిస్తుందని, దానివల్ల యజమానులు కార్మికులు ఇబ్బంది పడుతున్నామని, వెబ్సైట్ పగలు ఓపెన్ అయ్యేలా చూడాలని కోరుతున్నామని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఇసుక అందుబాటులోకి వచ్చే విధంగా చేయవలసిందిగా వారు ఎమ్మెల్యే అంజిబాబును కోరారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు స్పందించి వెంటనే ఈ సమస్యను జిల్లా కలెక్టర్ నాగరాణి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని, కార్మికులకు న్యాయం చేయడమే కూటమి లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో భీమవరం తాలూకా తాపీ పనివాళ్ల యూనియన్ సభ్యులు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్, బొబిలిశెట్టి రామకృష్ణ, ఎర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం తాలూకా తాపీ పనివాళ్ల సంఘం వారు భీమవరం పట్టణానికి, నియోజకవర్గానికి రోజుకి 150 లారీలు ఇసుక అవసరం ఉంటుంది. కనీసం 1-2 లారీలు కూడా రావట్లేదు. సైట్ ఓపెన్ చేస్తే నైట్ టైం ఓపెన్ చేస్తున్నారు. గంటలోనే వాళ్ళే దాన్ని బుక్ చేసుకుని మనకు అవకాశం కల్పించట్లేదు. సైట్ ఓపెనింగ్ అనేది పగలు పెడితే కొంతవరకు అవకాశం ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. వారి సమస్యలన్నీ కూడా పరిశీలించి కలెక్టర్ దృష్టిగా తీసుకెళ్ళి కలెక్టర్ మేడం గారితో మాట్లాడి వీలైన త్వరలో ఇసుక ఫ్రీ అయ్యేటట్టు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు.
భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ వృద్ధుల దినోత్సవం వేడుకలు ప్రభుత్వం నిర్వహించినందుకు నిరసన తెలియజేశారు. నేటి వృద్ధులు ఒకనాడు దేశ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసి అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేశారని, నేడు వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ సమయం వచ్చినప్పుడు తాము సైతం అంటూ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారని, అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం 2007ను అమలు చేయడంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించారనడంలో సందేహం లేదని, వృద్ధుల సేవలకు గుర్తింపుగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వృద్ధులను పిలిపించి గౌరవించే గత ప్రభుత్వాల సాంప్రదాయానికి తెరపడినట్లు తెలుస్తోందన్నారు. వృద్ధులకు గతంలో ఇచ్చిన రైళ్లలో రాయితీలు ఇప్పటికీ పునరుద్ధరించలేదని, వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభాలో 18% ఉన్న వృద్ధుల సంక్షేమం కొరకు తగినన్ని నిధులు కేటాయించాలని, జిల్లా ఏర్పడి సంవత్సరాలు గడిచినప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఏలూరులో ఉండటం వల్ల ఇబ్బందికరంగా ఉందని, వెంటనే ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం భీమవరం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ఫోరం సభ్యులు డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన పురస్కరించుకుని సభ్యులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ, బోనం పాండురంగారావు, తాళ్లపూడి గాంధీ, చినమిల్లి నాయుడు, పెనుమత్స రామకృష్ణంరాజు, ఇంటి లక్ష్మణరావు, కడియం ఈశ్వరరావు, పేరుచెల లక్ష్మణవర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా భీమవరం సీనియర్ సిటిజన్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ వారు వృద్ధుల సమస్యల పట్ల ప్రభుత్వం చేసిన సేవలకి అసంతృప్తికి చెంది మనకి దాదాపు ఇక్కడ ఒక 20 మంది వృద్ధులు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అభ్యర్థించుకుంటున్నాం. బాబు, వృద్ధుల సమస్యలని పరిష్కరించండి, వృద్ధులకి కనీసము కొంత కేటాయించి వాళ్ళ యొక్క సంక్షేమం కోసము, అలాగే నిరాధారణంగా ఉన్న వృద్ధుల్ని, తల్లిదండ్రులని వదిలేసేటువంటి పిల్లల్ని కనీసం వాళ్ళు హెచ్చరించి ఆ తల్లిదండ్రులు చూసే విధంగా చేపట్టవలసిన చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు అమలు చేయమని చెప్పి, అలాగే ట్రిబ్యునల్స్ సరిగ్గా పనిచేయాలని చెప్పి, అలాగేనేమో భీమవరంలో జిల్లా ఏర్పడి 4 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు కూడా ఏలూరులోనే ఆఫీస్ ఉంది. ఇక్కడ ఎలాంటి అధికారి లేరు, ఎప్పుడో వస్తారో ఎప్పుడు వెళ్తారో మనకు తెలియదు. కాబట్టి వృద్ధుల సమస్యలు విన్నవించుకోవడానికి ఆ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ గారి కార్యాలయాన్ని ఏలూరు నుంచి భీమవరానికి తరలించవలసిందిగా కోరుతూ ఒక అభ్యర్థుల్ని మన ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాము. వారు సహృదయంతో దాన్ని మమ్మల్ని మన్నించి వారు కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాం. కాళ్ల మండలంలో తెల్లవారుజాము నుండి పింఛన్లు పంపిణీ మొదలైంది. మండల కేంద్రమైన కాళ్ల గ్రామంలో టీడీపీ జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు పివి నాగేశ్వరరావు, బండారు సోమేశ్వరరావు కూటమి నాయకులు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాసాని రామారావు, ప్రభాకర్ రావు, ఏసేబు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఉన్న హామీలు కూడా అమలు చేస్తామని చెప్పని సభాముఖంగా మనం చూసుకుంటున్నాం. అలాగే మన నియోజకవర్గం తిరుమలారు ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా మంచి కార్యక్రమం ఆయన ద్వారాగా మేము మన కాళ్ళ గ్రామంలో ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వృద్ధులు, వికలాంగులు మా అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకుని వాళ్ళ ఆరోగ్య నిమిత్తం కానీ వాళ్ళ సదుపాయాలు కానీ చక్కగా చేసుకుని అలా ఎంతో ఆనందిస్తారని చెప్పి విజయవాడ వరద బాధితులను మానవత్వంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరం సుచిత్ర వైన్స్ ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, సుచిత్ర వైన్స్ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం మన భీమవరం పట్టణంలో వివిధ సంస్థలు, వివిధ సంఘాల వారు అందరూ కూడా సహకరిస్తున్నారు వరద బాధితుల కోసం. ఈరోజు సుచిత్ర బార్ వారు ₹1,00,000 వరద బాధితుల సహాయార్థం ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం.
కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో మోక అరుణ్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయన్నారు. అమ్మవారి అలంకరణ దాతల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 12న విజయలక్ష్మి అమ్మవారి అలంకరణతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయన్నారు. శ్రీ లక్ష్మీ అమ్మవారికి తుమ్మపూడి శివప్రసాద్ శర్మచే విశేష అలంకరణలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు, సహస్ర కుంకుమార్చన కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. స్వయంభూ అయినటువంటి శ్రీ కాళ్లకూరు వెంకటేశ్వర దేవస్థానంలో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 12 వరకు శ్రీ లక్ష్మీ శరన్నవరాత్రి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేకించి అలంకరణ ఒక్కొక్క అలంకరణ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అలంకరణలో కూడా తిలకించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 3వ తారీఖున శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి అలంకరణ, మరియు 4వ తారీఖుని ధాన్యలక్ష్మి అమ్మవారి అలంకరణ, మరియు 5వ తారీఖుని ధనలక్ష్మి అలంకరణ, 6వ తారీఖుని శ్రీ అనంతలక్ష్మి అమ్మవారి అలంకరణ, 7వ తారీఖున శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారి అలంకరణ, 8వ తారీఖుని గజలక్ష్మి అమ్మవారి అలంకరణ, అలాగే 9వ తారీఖుని విద్యాలక్ష్మి అమ్మవారు అంటే సరస్వతి దేవి అన్నమాట. అలాగే 10వ తారీఖుని శ్రీ గాయత్రీదేవి అమ్మవారు, 11వ తారీఖుని ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు, ఆఖరి రోజు 12వ తారీఖున అక్టోబర్ 12న విజయలక్ష్మి అమ్మవారితో అలంకరణలు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సమాజంలో వృద్ధుల శాతం పెరుగుతోందని, వీళ్లను ఆదరించాలని ఉండి మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. మంగళవారం ఉప్పులూరు గ్రామంలో మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు పెనుమస రామకృష్ణరాజు అధ్యక్షత వహించారు. రంగరాజు మాట్లాడుతూ పెద్దల పట్ల యువత ప్రదర్శించే తీరు సమీక్ష చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు వృద్ధులు గంగురాములు, ఉమ్మిడి వనజాక్షులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎర్ర విక్రమ్, గంధం ఏడుకొండలు, ఓదూరి రాంబాబు, ఎర్ర చిట్టిబాబు, లోకం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత మానవతా సంస్థ నెలవారీ సమావేశం జరిగింది. మేము ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ అనేది ప్రారంభించడానికి కారకులు ఉపాధ్యాయులైనటువంటి రామచంద్రారెడ్డి గారు. ఈ రామచంద్రారెడ్డి గారు ఒక రోజుని ఆయన స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్లో ఎవరో పట్టించుకోకపోతే ఆయన వెళ్ళి రెఫరీలై చేసి ఆయన్ని హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఆయన మనసులో మెదిలి మనం ఏదైనా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ ఇన్సిడెంట్ తోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు ఈ కార్యక్రమం కూడా వృద్ధులు దినోత్సవం అనమాట. ఈ రోజుని వృద్ధుల దినోత్సవం నిమిత్తం పెద్దవారికి సన్మానం చేయాలనే దాంతో మన ఎర్ర విక్రమ్ గారు చెప్తే అయితే మా ఊళ్ళో పెడదామని అంటంతో మేము ఇక్కడికి వచ్చి ఈ రోజుని ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. పూట గడవని కుటుంబాలు ఉంటే వారికి నిత్యావసర సరుకులు అందజేయటం ఇలాంటి కార్యక్రమం కూడా మానవతా సంస్థ ద్వారా చేస్తున్నాం. అలాగే ఆర్థికంగా ఎనుగుబడి ప్రతిభ ఉండి వాళ్ళు చదువులో విద్యలో రాణిస్తూ వాళ్ళు చదువుకోలేకపోతే వాళ్ళకి సహాయం చేయటం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మానవతా నుంచి చేస్తున్నాము. మన ఊళ్ళో తోటలో ఒక అమ్మాయికి వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ చదువు నిమిత్తం కూడా వాళ్ళ ఫీజు కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి 22,000 అంతా ఆర్థిక సాయం కూడా చేద్దామని చెప్పి ఈరోజు ఇవ్వాలి వాళ్ళకి. కానీ అది నెక్స్ట్ మీటింగ్లో ఇద్దామని చెప్పి మా మానవతా తరఫున డిస్కస్ చేసాం. అది ఇంకోటి ఏంటంటే ముందుగా అందరికీ కూడా ఈరోజు వృద్ధుల దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మన ఊళ్ళో ఇలాంటి చాలా చేయాలని అనుకుంటున్నాను నేను. ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికవడం బాడీ బిల్డింగ్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని, ఒక తెలుగు వ్యక్తి అధ్యక్ష పదవి చేపట్టడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ కాసిం అన్నారు. గత 4 సంవత్సరాలుగా స్వామి రమేష్ కుమార్ ఇప్పటి వరకు ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తూ బాడీ బిల్డింగ్ క్రీడకు ఎనలేని సేవలు అందిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని గత 2 రోజుల క్రితం ఖమ్మంలోని ఐబీబీఎఫ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందున సత్కారం నిర్వహించామన్నారు. వెస్ట్ గోదావరి బిల్డర్స్ అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. గురువైన దైవమైన నా అమ్మ నాన్నకంటే మా గురుగారు అంటే నాకు బాగా ధైర్యాన్ని
ఈ మహానుభావుడికి ధైర్యానికి ఈరోజు ఐబీబీఎఫ్లో 1 ఆఫ్ ది జడ్జిగా, నేషనల్ A1 జడ్జిగా పార్టిసిపెంట్ ఘనత సార్ కాబట్టి బాడీ బిల్డింగ్లో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో స్టేట్లు సార్ డబ్బులు ఇచ్చి ప్లేయర్స్ని, అదే సిక్కిం వెళ్ళినా, కేరళ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, ఎనీ స్టేట్కి ప్లేయర్స్కి నాకు ట్రావెలింగ్ ఇచ్చి, ఫుడ్ డబ్బు ఇచ్చి మహానుభావుడిని జీవితంలో ఎప్పుడు మర్చిపో ఈ నాన్నగారికి ఉంటాం. ఐబీఎఫ్ రమేష్ గారి నాయకత్వం, ఐబీఎఫ్ రమేష్ గారి నాయకత్వం, ప్రెసిడెంట్ రమేష్ గారి నాయకత్వం. ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులైన స్వామి రమేష్ కుమార్ గారు మరి ప్రతిష్టాత్మకమైన ఐబీబీఎఫ్ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. గత శతాబ్దాలుగా మరి ఫస్ట్ టైము మన తెలుగువాడు మరి జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ అవడం మరి తెలుగు చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. మరి ఈ విధంగా ఎన్నికవడం మరి నిన్న వారిని కలిసి ఖమ్మంలో కలిసి వారికి హర్షం ప్రకటించాం. అలాగే ఇంకా ముందు ముందు మరిన్ని పదవులు అవరోధించాలని, అలాగే ఆయన 40 సంవత్సరాల నుంచి ఈ బాడీ బిల్డింగ్లో ఉంటూ ఎంతోమంది క్రీడాకారులకి స్పాన్సర్ చేస్తూ, అలాగే ఎన్నో కాంపిటీషన్లకి డొనేషన్ చేసి ఎంతోమంది మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లోని రకరకాల ప్రైవేట్ సెక్టార్లో కూడా ఈ బాడీ బిల్డింగు ఎంతవరకు తీసుకొచ్చారంటే మరి స్వామి రమేష్ కుమార్ యొక్క సేవలను గుర్తించి ఈ విధంగా రావడం మాకు తెలుగువాడు మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా రావడం చాలా హర్షదీయము. వీరికి మన పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున మరి సభ్యుల తరఫున, అలాగే ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఈసీ మెంబర్స్ తరఫున మరి రమేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాంధేయవాదమే దేశ ప్రగతికి మార్గదర్శకం, యువ చైతన్యమే నవభారత నిర్మాణ చైతన్యం. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద జరిగిన గాంధీ జయంతి పక్షోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి. విజయవాడ వరద బాధితుల సహాయార్థం 1,50,116 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించిన భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్. వచ్చే దీపావళి నాటికి కోలమూరు గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు అందించాలనేదే తమ లక్ష్యం, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని కోరుతూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భీమవరంలో దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.